ఇరాన్ మీద ఎందుకు ఈ ప్రతాపం? ఆయిల్ కోసమో హర్ముజ్ మీద పెత్తనం కోసమో అనుకుంటే కొంత అర్థమైనట్టు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసేందుకు సిద్ధంగా ఉంది. అదే జరిగితే ఇజ్రాయెల్ కి కష్టమే. అందుకే యురేనియం లాక్కోవడం కోసం అమెరికా దిగింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అణ్వాయుధాలు ఉన్నోడే బాహుబలి, లేదంటే అమెరికా కక్షకు బలి. అంతే కదా. ఇరాన్ యుద్ధం దేశానికి ఏం చెప్పింది? గ్యాస్ కష్టాలు వచ్చినాయి, పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి, హర్ముజ్ స్ట్రైట్ ఎప్పుడు తెరుస్తారో అని జియోగ్రఫీ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి మరి అది ఎక్కడుందో తెలుసుకొని చూస్తున్న పరిస్థితి కదా. ఇంతేనా ఇరాన్ యుద్ధం చెప్పింది? కాదు కదా. ఇండియాకి సంబంధించినంత వరకు ఇరాన్ యుద్ధం నాయకత్వపు అసలు క్యాపబిలిటీని దేశం ముందు ఉంచినట్టు అని అందరూ మాట్లాడే పరిస్థితి కదా. ఇప్పటి వరకు రాహుల్ గాంధీనో రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించడం చూసాం. ఇప్పుడు ఏకంగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా అమెరికా చెప్పింది రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనొద్దని, ఇండియా వెనక్కి తగ్గింది అని ఆఫ్ ద రికార్డు ఒప్పుకునే పరిస్థితి వచ్చేసరికి ఇదిగో చూస్తున్నారు కదా రామ్ మాధవ్ ఏం చెప్పారో. ఇలా చెప్పేసరికి ఇండియా అమెరికా చెప్పు చేతల్లో ఉన్న దేశంగా మారిపోయిందా అని ప్రాణం చివుక్కుమంటున్న పరిస్థితి కదా. ఆఖరికి ట్రంప్ బృందం ఇండియాని హెల్ హోల్ కంట్రీ, నరక కోపం లాంటి దేశం అని కామెంట్ చేస్తున్నా కానీ కనీసం ఖండించలేని పరిస్థితి కదా. ఇలాంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అసలు భారతదేశ చరిత్రలో గనక ఆ ముగ్గురు నాయకులు లేకపోయి ఉంటే ఇంత పెద్ద దేశం, 150 కోట్ల మంది జనాభా ఏమైపోయే వాళ్ళమో అని అనిపిస్తుంది కదా. ఆందోళన కలిగించే పరిణామం కదా ఇది. దేశాన్ని కేవలం మార్కెట్గానే చూసి వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఇదొక స్థావరం అని భావించి అమెరికా లాంటి దేశాలు తెగబడవన్న గ్యారంటీ ఉండేది కాదు కదా ఆ ముగ్గురు లేకపోతే. ఎవరా ముగ్గురు? ఏం చేశారు ఆ ముగ్గురు? బలమైన నాయకత్వం అంటే, పటిష్టమైన దూరదృష్టి కలిగిన లీడర్షిప్ అంటే ఎలా ఉంటుందో చూపించారు కదా ఆ ముగ్గురు. అంతే కదా. ఆలోచన గలవాళ్ళు అయితే గనక ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆ ముగ్గురిని, వాళ్ళ ప్రభావాన్ని నిరంతరం స్మరించుకోవాలి, తరతరాలు గుర్తు పెట్టుకుని తీరాలి. బలమైన నాయకత్వం అంటే భారీ ప్రకటనలు చేయటం కాదు, బృహత్తరమైన అడుగేసి ఇది భారతదేశపు సత్తా అని ప్రపంచ దేశాలకి చాటటం అని నిరూపించిన ఆ ముగ్గురు ఎవరో ఆ చరిత్ర తిరగేస్తే గనక మనకి రోమాలు నిక్కబడుచుకుంటాయి. గూస్ బంప్స్ అంటారే, అవి వచ్చి తీరుతాయి. పైగా మే మాసం దగ్గరలో ఉంది కదా ఇప్పుడు, అందుకోసం పైగా ఇది భారతదేశపు జాతీయ పతాక విశ్వవిఖ్యాతమై విజయ పతాకగా రెపరెపలాడిన రోజులు ఇవి. యానివర్సరీ దగ్గర పడుతోంది. అందుకోసమే మరి గుర్తు చేసుకుందామా ఆ ముగ్గురు ఏం చేశారు. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. రాజకీయం అంటే, అధికారం అంటే నిరంతరం పబ్లిసిటీలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే దండెత్తినట్టుగా పూర్తి శక్తి సామర్థ్యాలు చిన్న చిన్న రాష్ట్రాలు గెలవడం మీద పెట్టేసి ఇదే నాయకత్వం అని చూపిస్తున్న కాలం కదా ఇది. ఎవరన్నా లాజికల్గా మాట్లాడితే క్వశ్చన్ చేస్తే దేశభక్తి పేరుతోనో మరో రకంగానో ఒత్తిడి తెచ్చి నోరు మూయించే ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. ఇరాన్ యుద్ధం భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూపించింది ఒక రకంగా. హర్ముజ్ స్ట్రైట్ మూసేశారు, దేశంలో పెట్రోల్ దొరకని పరిస్థితి వచ్చింది. ఇండియాకి మేము అనుమతిచ్చాము, రష్యా నుంచి కొన్ని రోజుల పాటు కొనుక్కోవచ్చు ఆయిల్ అని అమెరికా ప్రకటన చేయడం అంటే, ఇంత పెద్ద దేశం, సార్వభౌమాధికారం ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్యం అమెరికా చెప్పు చేతల్లో ఉందా అని చాలామంది ఆశ్చర్యపోయారు, నిర్ఘాంతపోయారు, షాక్ అయ్యారు కదా. ఆ తర్వాత మళ్ళీ గడువు ఇంకో 4 రోజులు పొడిగించాం, రష్యా నుంచి కొనుక్కోండి అని చెప్తోంది అమెరికా. అంటే మన ఫారిన్ పాలసీ ఎవరు డిసైడ్ చేసినట్టు, ఎవరి ప్రభావానికి లోనైనట్టు? రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించడం కాదు, ఏకంగా రామ్ మాధవ్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత ప్రభావం అర్థమై తూచని వెనక్కి తగ్గుతున్నారు ఆయన. ఇలాంటి పరిస్థితి చూస్తే అమెరికా లాంటి దేశం ఇప్పుడు ఇండియాని నాయకత్వాన్ని ఇంత గ్రాంటెడ్కి తీసుకుందా అని ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతూ ఉంది కదా. బాధాకరమైన విషయం ఇది కదా. పైగా ఇండియాని హెల్ హోల్ కంట్రీ, నరక కోపం లాంటి దేశం, అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పడిపోతున్నారు అని ట్రంప్ బృందం మాట్లాడుతూ ఉన్నా కానీ కేంద్రం వైపు నుంచి, భారత ప్రభుత్వం వైపు నుంచి బలమైన కౌంటర్ తలెత్తి నిలబడేలాగా మాట్లాడగలిగిన పరిస్థితి లేకపోవడం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది కదా. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి? కారణం ఏంటి? రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఆ 16 లాంటి ఆరోపణలు చేశారు. వాటి జోలికైతే నేను పోను, కానీ ఒక్కటి మాత్రం నిజం, భారతదేశ చరిత్రలో బలమైన నాయకత్వాలు లేకపోయి ఉంటే గనక, మరీ ముఖ్యంగా ఆ ముగ్గురు లేకపోయి ఉంటే గనక ఇండియా పరిస్థితి మరో రకంగా ఉండేది. ఎవరా ముగ్గురు? ఏంటా ఘట్టాలు? 1974 to 1998 హిస్టరీ తెలిస్తే ఆ ముగ్గురు ఎవరో అర్థమైపోతుంది. ఒకరు ఇందిరాగాంధీ, రెండోది అవర్ బిలవెడ్ పివి నరసింహారావు, మూడోది అటల్ బిహారీ వాజ్పేయి ది గ్రేట్. ఈ ముగ్గురే కదా భారతదేశ
సార్వభౌమాధికారాన్ని, భారతదేశ ధీరోదాత్తతని, భారతదేశపు గట్స్ని, ధైర్యాన్ని ప్రపంచానికి చాటారు. అవునా కదా? భారతదేశం న్యూక్లియర్ పవర్ కాకపోయి ఉంటే గనక ఈ పాటికి ట్రంప్ లాంటి నాయకులు, అమెరికా లాంటి దేశాలు ఎంత గ్రాంటెడ్కి తీసుకుని ఉండేవి కదా. అందుకోసమే వీళ్ళు ముగ్గురు దేశ సార్వభౌమాధికారాన్ని, స్వతంత్రాన్ని కంచె వేసి కాపాడుతున్నారు వాళ్ళ ఆలోచనలతో, వాళ్ళు చేసిన పనులతో. ఇప్పటికీ 1974 లాఫింగ్ బుద్ధ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి అదే కదా ఆరిజిన్. ఇందిరాగాంధీ హయాం. ఇందిర మీద రకరకాల ఆరోపణలు చేయొచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, చీకటి రోజులని చవాకులు అవాకులు పేలొచ్చు, రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు, ఎమర్జెన్సీ పేరుతో విమర్శలు గుప్పించవచ్చు. కానీ దేశ రక్షణ విషయంలో ఇందిర తీసుకున్న బృహత్తరమైన నిర్ణయాల్లో 1974 న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా ఒకటి కదా, లాఫింగ్ బుద్ధ. అప్పుడు పడింది అడుగు. ఆ తర్వాత మళ్ళీ పివి నరసింహారావు హయాంలో దేశాన్ని న్యూక్లియర్ ఎబిలిటీ ఉన్న దేశంగా తీర్చిదిద్దడానికి మహత్తరమైన బృహత్తరమైన కార్యాచరణ, యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేయడం కనపడుతుంది కదా. పివి దిగిపోయే నాటికి ఆ తర్వాత పగ్గాలు అందుకోబోతున్న వాజ్పేయికి ద బాంబ్ ఈజ్ రెడీ అని ఇప్పటికీ కథనాలు వస్తూ ఉంటాయి కదా. ఆ ఘనమైన వారసత్వాన్ని వాజ్పేయి చాలా బ్రహ్మాండంగా 1998లో పూర్తి చేయడం కనపడుతుంది కదా. అంటే పివి నరసింహారావు ఏర్పాట్లన్నీ చేస్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కాచుకునేందుకు సిద్ధం అని వాజ్పేయి ఈ బృహత్తర ఘట్టాన్ని పూర్తి చేశారు కదా. పోఖ్రాన్ మే మాసంలో ఇదిగో ఈ 5 పేలుళ్ళు ప్రతి భారతీయుడి గుండెని ఉప్పొంగలాగి చేసే గర్వంతో ప్రపంచ దేశాలని ఉలిక్కి పడేలాగా చేసినాయి కదా ఈ పేలుళ్ళు. ఆపరేషన్ శక్తి చక్కగా బీజేపీ భావజాలానికి సూట్ అయ్యే పేరు పెట్టారు. భారత పరాక్రమాన్ని చాటేలాగా వాజ్పేయి నిర్వహించారు కదా. అణుపాఠవ పరీక్షలు ఎవరన్ని ఆంక్షలు పెట్టినా సిద్ధం అని చెప్పడమే కాదు, వాజ్పేయి నాజుగ్గా కనిపిస్తారు అనే విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ బోల్డ్ డెసిషన్, డేరింగ్ డెసిషన్ తీసుకున్నాం అని వాజ్పేయి ప్రకటించిన తీరు ఇప్పటికే కాదు ఎప్పటికీ గుర్తుంటుంది కదా. బట్ యూ థింక్ దట్ ద డిసిజన్ టు గో న్యూక్లియర్ అండ్ టు హ్యావ్ ఏ టెస్ట్ ఇన్ పోఖ్రాన్. చూశారు కదా వాజ్పేయి చేసిన ప్రకటన. ఈ పరమాణు పాఠవ పరీక్షలు చేసిన తర్వాతే కదా ఇండియా వైపు కన్నెత్తి చూడడానికి ఏ దేశమైనా కానీ సాహసం చేయట్లా. మీకు తెలుసా, అణ్వాయుధాలు ఉన్న దేశాలు ప్రపంచంలో 9 ఉన్నాయి ఇప్పటికీ ఈ రోజుకి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ లాంటి దేశాలతో పాటు ఇండియా కూడా ఆ అలైట్ పవర్గా ఉంది. 1974లో ఇందిర హయాంలో అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న 5 దేశాలకి తప్ప మిగతా ఎవ్వరికి న్యూక్లియర్ క్యాపబిలిటీ లేదు. ఇండియాకి ఆ ఎబిలిటీ ఉంది అని ఇందిర నాయకత్వం ప్రపంచానికి చాటింది అప్పుడే. ఇంత మహత్తరమైన ఆలోచన ఈ ముగ్గురు ఇందిర, పివి, వాజ్పేయి చేయకపోయి ఉంటే కనుక 150 కోట్ల మంది జనాభా ఉన్నారు, బ్రహ్మాండమైన మార్కెట్ అని ట్రంప్ లాంటి ఈ పాటికి ఎక్కి సవారీ చేసి ఉండేవాడు కదా. అణుపాటవ సామర్థ్యం ఉన్నా కానీ ఇప్పటికీ ఎవరి దగ్గర పెట్రోలియం కొనాలో వద్దో చెప్తున్నారు అంటే నాయకత్వాన్ని ఎంత గ్రాంటెడ్కి తీసుకున్నారని అనుకోవాలి. ఆలోచిస్తే అర్థమయ్యే విషయం కదా ఇది. ఒకవేళ అణ్వాయుధ సామర్థ్యం లేకపోయి ఉంటే కనుక ఇంకెలా ఉండేవాళ్ళం. ఈ మే మాసంలో పోఖ్రాన్ పరీక్షలకి, ఆపరేషన్ శక్తికి వార్షికోత్సవం 18నో ఏమో కదా. అందుకోసమే వర్తమాన పరిస్థితులను బట్టి చూసినా, ఈ యానివర్సరీని బట్టి చూసినా కానీ ఇండియా ఇప్పుడు ఆ ముగ్గురిని గుర్తు చేసుకుని తీరాల్సిన పరిస్థితి కదా. పైగా ఇంకో విషయం కూడా ఉంది ఇందులో. పివి అయినా వాజ్పేయి అయినా కానీ దాదాపు మైనారిటీ ప్రభుత్వాలనే కదా నడిపారు. పూర్తి మద్దతు లేదు వాళ్ళ పార్టీలకి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. పైగా వాజ్పేయి అయితే మరీ ముఖ్యంగా 13 రోజులకే కూలింది ఆయన ప్రభుత్వం. గట్టిగా 16 రోజులు మాత్రం అధికారంలో ఉన్నారు మొదటి విడతలో. మళ్ళీ రెండో విడత అధికారంలోకి వచ్చి రాగానే వచ్చిన 2 నెలలకే అణుపాఠవ పరీక్షల్ని బ్రహ్మాండంగా నిర్వహించి ఆంక్షలు వస్తే తెలుసుకుంటాం అని అమెరికాని సవాల్ చేసి నిలబడ్డారు అంటే ఎంత ధీరోదాత్తమైన నాయకత్వం అది. అన్ని రకాలుగా హంగు ఆర్భాటం, మెజారిటీ, దేశమంతా ప్రచారం చేసుకొని మీడియా మొదలు అన్ని రకాల వ్యవస్థలు చెప్పు చేతల్లో ఉన్నా కానీ ఇప్పుడు అమెరికాని కాదని మన పని మనం చేసుకునే, మన దిగుమతులు మనం చేసుకునే పరిస్థితి లేకపోవడం అంటే ఎలాంటి రోజుల్లో ఉన్నట్టు. నిజం కదా. ఇరాన్ సంక్షోభం సాక్షిగా ఈ వాస్తవాన్ని ఇప్పటికన్నా దేశం రియలైజ్ కావాలి కదా. ఇది ఎంత మాత్రం రాజకీయం కాదు, దేశ ప్రయోజనాలను కాపాడే నాయకత్వం ఎలా ఉంటుంది అని కళ్ళ ముందు మనకి చరిత్రాత్మక ఆధారాలతో చూపిస్తున్న టెస్టిమోనీ. అవునా కదా. ఆ ముగ్గురి నాయకత్వాన్ని ఈ దేశం తరతరాల పాటు గుండెల్లో దాచుకోవాలి. గర్వం ఉప్పొంగేలాగా మేము న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్, వీఆర్ అమాంగ్ ద గ్రేట్స్ అని తలెత్తి సగర్వంగా చెప్పుకోవాలి కదా. అవునా కదా. మీరైతే ఉంటారు. ఇది ఎంత మాత్రం రాజకీయం కాదు, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానే కాదు. దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని కీటాక్స్ నమ్ముతుంది. మీరే ఉంటారు.